ఒక ఎమ్మెల్యే విజువల్ చూపిస్తా చూడండి మీరు. बच्चे को लेकर फोन आया सब बात करे कि क्या समझ रहे कुछ बात करे तो उसको वायरल करके डराता ये करता बोल के ये करते हम आदमी नहीं होते उसके लिए हम सौ बात बोलो मैं आपको बोला नहीं हमको अभी भी बात दे रहे ना थोड़ा क्या डरा नहीं क्या गाड़ पे दम करते किसका गाड़ पे दम आओ बार देखेंगे सर एक रिक्वेस्ट मेरे को बात करते एक आदमी को पकड़ लेके अब हम लोग को सबको प्रॉब्लम उन्होंने एक से पूरे को प्रॉब्लम होता है याद रखो ऐसे लोगों को सजा दो ఆయన ఎవరో తెలుసా? ఎడ్మ బొజ్జు. ఎడ్మ బొజ్జు ఎక్కడ ఎమ్మెల్యే అంటే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు. పాపం ఇంద్రమ్మ ఇంట్లో ఉండి గెలిచిండు. అట్లాంటి వాళ్ళు గెలవడం మంచిదే. జనాలు ఇంద్రమ్మ ఇంట్లో ఉన్నాడు కదా, సామాన్య జనాల కష్టాలు తెలుస్తాయి కదని చెప్పేసి సార్ని గెలిపించారు. ఈ సార్ని గెలిపిస్తే సారు ఒక తెల్ల కలర్ కారు ఎక్కంగానే మొత్తం వేరేలాగా అయిపోయింది. కాన్స్టిట్యున్సీలో మొత్తం తెలంగాణలో అత్యంత 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 వ్యతిరేకతను ఫేస్ చేస్తున్న ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు. అత్యంత వ్యతిరేకత ఉన్న కాన్స్టిట్యున్సీ ఖానాపూర్. నాకున్న రిపోర్ట్ అది. నేను కూడా చాలా రకాల సర్వేలు చూసాను కదా. ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు మీద ఉన్న వ్యతిరేకత ఎవరి మీద లేదు, ఏ ఎమ్మెల్యే మీద లేదు. అంటే హైయెస్ట్ అందరి మీద ఉంది, కానీ హైయెస్ట్ వ్యతిరేకత అనమాట అది. ఎడ్మ బొజ్జు ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే ఎడ్మ బొజ్జు చిత్తుగా ఓడిస్తారు ఖానాపూర్ ప్రజలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థమైందా మీకు? ఆయన మాట్లాడినంట వాట్సాప్లో వేసి వైరల్ చేసినాడు. మరి అంతగానే ఏం మాట్లాడాడు ఆయన? వైరల్ అయితే మంచిదే కదా. ఎమ్మెల్యే మంచి మాట్లాడితే వైరల్ అయిందనుకో అది పాజిటివ్గా తీసుకుంటారు. మరి ఆయన ఏం గలీజ్ మాట మాట్లాడిండో కానీ వైరల్ చేసినారంట. వాళ్ళని తిడుతున్నాడు, పొట్టు తిడుతున్నాడు. వాళ్ళను చాలా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. లా భాష మాట్లాడిండు, మా భాష మాట్లాడిండు, అన్ని భాషలు మాట్లాడి కారెక్కి తుర్రుమన్నాడు. ఇక ఈయన మీద అందుకే అంటున్నాను, ఈయన మీద ఇంత వ్యతిరేకత దేశంలో ఎవరు లేదు. అట్లున్నది కథ. ఇక ఎమ్మెల్యేలు ఇట్లా అసహనంగా మాట్లాడినప్పుడే మళ్ళీ ఎమ్మెల్యేకి అసహనం వస్తేనేమో జనాలను తిట్టవచ్చు. కానీ ఆడ పల్లి రైతులు, మా పల్లి రైతులు వాళ్ళు పండించిన పంటకు వాళ్ళ కష్టానికి ధర వలకపోతే మాత్రం ధర్నాలు చేయద్దా? ఇంకా అన్నీ చేస్తారు. చేసిన మండినప్పుడు అన్నీ చేస్తారు. మీకేం మండుతుందా? మాకు మండదా అని రైతులు మండదా? మన తెలంగాణలో ఇది నడుస్తుందని చెప్పడానికే మీకు ఇవన్నీ చెప్తున్నాను నేను.